అయితే గాని నీకేమైంది అక్క? ఇగో పొద్దుగాలంతా తింపినట్టు అయింది. మరి తిరిగినావా అక్క? జోకేసినక్క, నువ్వు చెప్పు. ఇక తర్వాత కక్క వచ్చింది. కక్క నుండివి, కక్కచ్చినప్పుడు కక్కాలక్క, తుమ్మద్దు. సరిపోయారు ఇద్దరును. ఏందిరా? అక్క నువ్వు అన్నిటికీ కోపంకు రాకే, నాకు భయం పడుతుంది. ఒకసారి నీ ముక్కు ఇప్పి అక్క. కక్కత్తే ఈ కడుపు చూడాలే గాని ఈ ముక్కు చూసుడు ఏందిరా? సరే చూడు. ఒక హాఫ్ గిలాస్ సాయి ఉన్నది, 2 మిరపకాయ బజ్జీలు ఉన్నాయి. ఆగు, ఈ ముక్కులకెళ్ళి గవ్వని కనబడ్డాయారా? అగో ఏందక్క, చెవులకెళ్ళి చూసి కిడ్నీలలో రాళ్ళెన్నోనే చెప్తా నేను. అవునారా? అయితే నా నెత్తిరెడ్డికెళ్ళి చూసి నెత్తిల పేర్లున్నాయో లేవో చెప్పు. నర్సి, నువ్వు కొద్దిగా ఆగే. నీ దెబ్బకు నేర్చుకున్నంతా మర్చిపోయేటట్టున్నాడు. ఓ సారు మీరు చెప్పండి. ఈ నర్సక్క, నీ ముక్కులో చూసినా కదా, ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నది. ఒకసారి నీ చేతి. ఊకో ఊకో, మీ అమ్మతో మాట్లాడుతున్నా. నువ్వు కూడా జోరున్నావు కదా మీ అమ్మ లెక్కనే. అవో పాటలు పాడుతున్నావా? ఓ సారు, నీ ఫోన్ మాట్లాడు బంద్ చేయి, నాకేమైందో చూడు కొద్దిగా. ఏ ఊరుకో అమ్మ, ఊరికే తుత్తు అంటావు. మీ లోపల ఉండి బేబీతో మాట్లాడుతున్నా. ఓ డాక్టరు, నువ్వు పాటలు వింటున్నట్లున్నావు, లేకపోతే గామి కడుపులో పాపుండుడేంది? నర్సక్క, నేను చెప్పేది మంచిగా నువ్వు కడుపుతూనున్నావు. నేను కడుపుతోటి నా మొగుడు లేకనే పాయ్. అక్క, నేను చెప్పేది అబద్ధం కాదక్క. ఒకసారి నీ చేతి ఇయ్యు. ఏమంటుంది? టక్కు టక్కు అంటుంది కదా, లోపల పిల్లదంతుంది, అక్కడదంటే ఇక్కడ వినబడుతుంది. అవును సారు, నిజమే గాని